వ్యాలీ ఆఫ్ స్పోర్ట్స్ ఆటల అడ్డా హైదరాబాద్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరంగల్ భద్రకాళి చెరువుకు గండి కొట్టి దిగువకు నీరు విడుదల చేశారు అధికారులు. చెరువు ప్రక్షాళనలో భాగంగా మత్తడి వద్ద గండి కొట్టి రోజుకు 500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఈ నీటిని ముచ్చర్ల నాగారం చెరువులోకి పంపిస్తున్నారు. అయితే గండి కొట్టిన ప్రాంతంలో మత్స్యకారులు వలలు అమర్చి చేపలు పట్టుకునే వెసులుబాటును కల్పించారు. దీనిపై మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. అత్యంత చారిత్రాత్మకమైన చెరువు భద్రకాళి చెరువు. అయితే కొన్ని ఏళ్ళుగా కూడా భద్రకాళి చెరువు సంబంధించి ఏదైతే దాన్ని పరిరక్షించే విధంగా కానీ అదేవిధంగా దాన్ని మొత్తం శుద్ధం చేసే విధంగా కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని భద్రకాళి చెరువును పూర్తి స్థాయిలో పరిరక్షించాలి. అదేవిధంగా దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా దానిలో ఉన్న చెత్త పూడికతో పాటు ఏదైతే గుర్రపు డెక్క కూడా తొలగించాలని భావించారు. అయితే భద్రకాళి చెరువు 382 ఎకరాల వెడల్పుతో ఉంటుంది. దాదాపు 150 నుంచి 170 ఫీట్స్ తోటి వాటర్ ఉంటుంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో నీరు తీసేసి పూడికతో పాటు గుర్రపు డెక్క తీసేసి దీని ఒక అద్భుతమైన ఒక లేక్గా తయారు చేయాలనేది, ఒక తాగునీరు లేక్గా తయారు చేయాలనేది అధికారులు భావిస్తున్నారు. దీంతో ఇరిగేషన్ అధికారులు కొద్ది రోజుల క్రితం ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లాకు సంబంధించిన మంత్రి కొండ సురేఖతో పాటు అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో రోజుకు 500 క్యూసెక్కుల నీరు చొప్పున వదిలేస్తూ పూర్తి స్థాయిలో నీరు తీసేసిన తర్వాత దీన్ని పూడిక తీసి దీన్ని దాదాపు 200 మెట్రిక్ క్యూబిక్ల లీటర్ ఆగే విధంగా స్టోరేజ్ చేయాలని చెప్పేసి భావించారు. ఈ నేపథ్యంలోనే గండి కొట్టే ప్రయత్నం చేశారు. అయితే దీని మీద ఆధారపడుతున్న 450 కుటుంబాలు, మత్స్యకారుల కుటుంబాలు, దాదాపు 2 నుంచి 3 కోట్ల విలువైన చేపలు ఇందులో ఉన్నాయి, మమ్మల్ని పట్టుకునే అవకాశం కల్పించండి అంటూ నిన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే దాదాపు 6 నెలల పాటు 6 నుంచి ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టేది ఉంది. మాకు ఉపాధి కోల్పోతాం, నిత్యం ఉపాధి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దీన్ని గండి కొడుతున్న నేపథ్యంలో మా ఉపాధి పోతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ చేపలు పట్టుకునే విధంగా అవకాశం ఇవ్వండి. అదేవిధంగా ఒక 6 నెలల పాటు మాకు ఉపాధి అవకాశం కల్పించే విధంగా కొంచెం ఆర్థిక సాయం కూడా అందించాలని చెప్తూ నిన్న ఆందోళన చేశారు. దీంతో అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు మాట్లాడి ఒక సమస్య పరిష్కారం అయ్యే విధంగా చేశారు. రోజుకు ఒక 500 క్యూసెక్కుల నీరు చొప్పున దాదాపు 15 రోజుల పాటు ఈ నీరు తీసేస్తారు. అదేవిధంగా చేపలు కూడా వెళ్లకుండా మనం విజువల్స్లో చూస్తున్నాం, వాళ్ళు కూడా వలలు వేసుకున్నారు. ముఖ్యమైన చేపలు ఇది కూడా కింది వైపు వెళ్లకుండా పట్టుకునే విధంగా కూడా వాళ్ళు చేపలు వేశారు. అయితే ఈరోజు ఉదయం గండి కొట్టడంతో దాదాపు 15 నుంచి ఇంకా 20 రోజుల సమయం కూడా పట్టే అవకాశం ఉంది. రోజు 500 క్యూసెక్కుల నీరు. అదేవిధంగా దీని ఇంకా విస్తీర్ణం పెంచే విధంగా ఇంతకుముందు కబ్జాకు గురైన ప్రాంతాన్ని కూడా విస్తీర్ణంలోకి తీసుకొని దీని అంతా కూడా క్లియర్ చేసేసి మళ్ళీ 382 ఎకరాల్లో తాగునీరు ఉండే విధంగా దీని ఒక ముఖ్యమైన స్టోరేజ్గా చేయాలనేది అధికారులు భావిస్తున్నారు. అయితే మొత్తానికి ఈరోజు ప్రారంభమైంది. దాదాపు ఇంకొక 15 నుంచి 20 రోజుల పాటు ఒక వాటర్ తీయడమే జరుగుతుంది. కాబట్టి ఆ తర్వాత జరుగుతున్నది ఏ విధంగా చేస్తారు, ఎలా చేస్తారు, దీన్ని అంతా క్లీన్ చేసడంలో అంటే అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు, ఎటువంటి ప్లాన్ వేశారు, యాక్షన్ ప్లాన్. ఎందుకంటే మొత్తం లోపల ఉన్న పూడిక తీత మట్టి మొత్తం తీయాలి. కొన్ని ఏళ్ళ కాంచెలు కూడా ఈ పూడిక తీయలేదు. కాబట్టి ఎలా తీస్తారు, ఈ పూడిక తీసిన మట్టి ఎటు వేస్తారు, దీని మొత్తానికి మళ్ళీ కలుషితం కాకుండా ఎటువంటి ప్లాన్ చేస్తారు అనేది వేచి చూడాలి. అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.